హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా పీనట్ అలాగే ఓట్స్తో లడ్డు అయితే చేయబోతున్నాను. ఇందులో ఎటువంటి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అస్సలు యూజ్ చేయకుండానే ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎలాంటి సందేహం లేకుండా ఈ లడ్డూల్ని తీసుకోవచ్చండి. ఐరన్, కాల్షియం కావాలనుకునే వాళ్ళు రోజు మార్నింగ్ రొటీన్లో ఈ ఒక్క లడ్డూని యాడ్ చేసుకోండి. హెల్త్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకుని ఇందులో 1 కప్పు దాకా వేరుశనగ పప్పుని వేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. లేదంటే పల్లీలు లోపలి వరకు వేగకపోవడమే కాకుండా ఇందులో పచ్చివాసన వచ్చేసి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఈ లడ్డు టేస్ట్ మొత్తం మీరు పల్లీలు వేయించుకునే దాంట్లోనే ఉంటుంది కాబట్టి కాస్త నిదానంగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు అనేవి కొంచెం వేగి కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా ఓట్స్ని వేసుకోవాలండి. ఓట్స్కి బదులుగా మీరు అటుకులనైనా యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని దాన్ని కూడా ఇంకో ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ని ఒక క్లాత్తో కొంచెం క్లీన్ చేసుకోండి. లేదంటే తర్వాత వేసే ఐటమ్ ఏదైతే ఉందో అది మాడిపోతుంది కాబట్టి కొంచెం క్లీన్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా నువ్వులను వేసుకోవాలి. ఇందులోకి తెల్ల నువ్వులు మాత్రమే వేసుకోండి. నల్లవి వేసుకున్నట్లయితే కొంచెం చేదు అనేది వచ్చేస్తుంది. వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఏవైనా కొంచెం మాడినట్లయితే లడ్డు టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది. అందుకని నెమ్మదిగా చూసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోండి. ఇలా నువ్వులని కూడా ఇంకొక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పల్లీల్ని పైన ఉన్న పొట్టును మొత్తం తీసేయాలి. ఇలా తీసిన పొట్టును జల్లించేటప్పుడు మనకు ఫ్లోర్ అంతా పడిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ చిన్న టిప్ని అయితే ఫాలో అవ్వండి. కింద ఒక ప్లేట్ని పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకునే స్ట్రెయినర్ ఉంటుంది కదా, ఇందులో ఆ పల్లీలను మొత్తం వేసేసి జల్లించుకున్నట్లయితే మనకు ఫ్లోర్ మొత్తం పడకుండా చాలా నీట్గా రెండు సపరేట్ అయిపోతాయి. ఇలా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని ఇందులో ఫస్ట్ ఓట్స్ని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో పల్లీల్ని వేసుకోవాలి. వీటిని కూడా గ్రైండ్ చేసేటప్పుడు ఒకేసారి కాకుండా కొంచెం ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే ఇందులో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసి ముద్దలా అయిపోతూ ఉంటుంది. తర్వాత ఇందులోనే వేయించి పెట్టుకున్న నువ్వుల్ని మొత్తం వేసేయాలి. ఇందులోనే 2 యాలకులను వేసుకుని వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నానో అలానే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఫైన్ పౌడర్లా వచ్చిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోని సగం పౌడర్ని బౌల్లోకి వేసుకుని మిగిలిన సగం పౌడర్లో 1 కప్పు దాకా సన్నగా తరిగిన బెల్లంని వేసుకోవాలి. దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చేత్తో ప్రెస్ చేస్తే ముద్దలా వచ్చేస్తుంది. నేను ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఏమీ యూజ్ చేయలేదు, నార్మల్గానే ఉండలు చుట్టుకుంటున్నాను. ఇలా కొంచెం పిండిని తీసుకుని కొంచెం గట్టిగా బలాన్ని ఉపయోగిస్తూ ఉండలా చుట్టుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి. వీటిని 3 నుంచి 4 వారాల దాకా స్టోర్ చేసుకోవచ్చు. అంతేనండి, ఈ పీనట్ ఓట్స్ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.